సహకార బ్యాంకింగ్ సేవలకు మరో ముందడుగు పడింది. నాబార్డ్ నిధులతో జిల్లా సహకార కేంద్ర బ్యాంకుకు మొబైల్ బ్యాంకింగ్ వాహనాలను అందజేశారు. ఈ వాహనాలను ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు ప్రారంభించగా ఈ కార్యక్రమంలో బ్యాంకు అధికారులు, నాబార్డ్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామిబాబు మాట్లాడుతూ నష్టాల బాటలో ఉన్న సహకార బ్యాంకులను బలోపేతం చేయడంలో నాబార్డ్, ఆప్కాబ్ సహకారం ఎంతో కీలకమని పేర్కొన్నారు. మొబైల్ వాహనాల ద్వారా గ్రామీణ ప్రాంతాలకు బ్యాంకింగ్ సేవలు చేరువవుతాయని, రైతులకు రుణాలు పొందడం సులభమవుతుందని తెలిపారు. ఈరోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సహకార కేంద్ర బ్యాంక్కి మా ఆప్కాబ్ చైర్మన్గా ఉన్నటువంటి సోదర సమానులు ఆప్కాబ్ చైర్మన్ గారు గన్ని వీరాంజనేయులు గారు, ఆప్కాబ్ ఎండి గారు, నాబార్డ్ నుంచి జిఎం గారు, నాబార్డ్ అధికారులు, ఆప్కాబ్ అధికారులు అందరూ కూడా ఈరోజు కాకినాడ జిల్లా కేంద్ర సహకార బ్యాంకుకి రావడం జరిగింది. ఈరోజు ఏదైతే నాబార్డ్ వారు ఆ బ్యాంకుకి 2 మొబైల్ వెహికల్స్ కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. దాన్ని ఆప్కాబ్ చైర్మన్ గారు ప్రారంభించడం చాలా సంతోషం. ఈరోజు ఈ మీటింగ్ యొక్క సారాంశం ఆప్కాబ్ చైర్మన్ గారు కానీ, ఎండీ గారు కానీ, నాబార్డ్ వారు కానీ మరలా ఈ కాకినాడ జిల్లా సహకార కేంద్ర బ్యాంకుకి పూర్వ వైభవం తీసుకురావాలంటే ఏం చేయాలని దాని మీద ఈరోజు మీరందరూ ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి ఏదైతే కొన్ని బ్రాంచుల్లో కానీ, కొన్ని సొసైటీల్లో కానీ వావత్తు ఎక్కువగా ఉండటం, దాన్ని ఏ విధంగా అధిగమించాలి అనేటువంటి దాని మీద అక్కడ ఉన్నటువంటి సీఈఓలకి, సహకార సంఘ అధ్యక్షులకు కానీ, ఆ బ్రాంచ్ మేనేజర్స్కి కానీ మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు రైతులకు ఎక్కువగా ఉపయోగపడేటువంటి బ్యాంకు. మరి ఈరోజు కూటమి ప్రభుత్వమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విజనరీ నాయకులైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, రైతు పక్షపాతిగా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ సహకార రంగాన్ని బలోపేతం చేయాలనేటువంటి ఉద్దేశంతో గట్టిగా రైతాంగానికి ఏ విధంగా మేలు చేకూరాలనేటువంటి ఉద్దేశంతో పనిచేస్తున్నటువంటి కుటుంబ ప్రభుత్వంలో మా అందరికీ అప్పచెప్పిన బాధ్యతలు సక్రమంగా నిర్వహించడంతో పాటు ఈరోజు మాకు వీకర్ బ్యాంకుగా మా జిల్లా సహకార కేంద్రంగా జరిగింది. నేను మళ్ళా లాభాల బాటలో పయనించే దిశగా ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఈ మీటింగ్ పెట్టడం జరిగింది.